హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం ప్రీమియర్లో రీప్లేస్ కలర్ అనేది చూద్దాము. ఓకే, నిన్న వచ్చేసి కలర్ పాస్ అనేది చూస్తున్నాము. ఈరోజు రీప్లేస్ కలర్ అనేది చూద్దాము. దానికి సంబంధించి సేమ్ నిన్న తీసుకున్న వీడియోని అయితే నేను తీసుకుంటున్నాను. చూడండి, తీసుకున్నాను. దీన్ని రైట్ క్లిక్ చేసుకుని స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అయితే క్లిక్ చేశాను. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ప్రాజెక్ట్ విండోలో 2 arrows కనబడుతున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. ఎఫెక్ట్స్లో వచ్చేసి ఇక్కడ చూడండి, ఇమేజ్ కంట్రోల్స్లో కలర్ రీప్లేస్ అనేది అయితే ఉంది. చూడండి, దాన్ని తీసుకొని అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత చూడండి, అప్లై చేసిన తర్వాత ఇలా కిందకైతే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కలర్ రీప్లేస్, దాని కింద చూడండి సిమిలారిటీ. సేమ్ నిన్న ఎలా అయితే కలర్ పాస్లో సిమిలారిటీ, అలాగే టార్గెట్ కలర్ ఎలా అయితే ఉందో ఇందులో రీప్లేస్ కలర్ కూడా ఉంటుంది అనమాట. చూడండి, సిమిలారిటీ పెంచే కొందికి మీకు ఆ కలర్లో డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఓకే, దాని తర్వాత చూద్దాము. ముందు మీకు ఇక్కడ టార్గెట్ కలరు, రీప్లేస్ కలరు, ఏ కలర్ని అయితే మీరు రీప్లేస్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని టార్గెట్ కలర్లోకి తీసుకోండి. ఏ కలర్లోకి అయితే మీకు కావాలి అనుకుంటున్నారో దాన్ని రీప్లేస్ కలర్లోకి తీసుకోండి. చూడండి, ఇలా క్లిక్ చేసి లేదా ఈ కలర్ పిక్కర్ తీసుకొని చూడండి మీకు ఎందులో కావాలి. ఫర్ సపోజ్ ఈ వాటర్లో కావాలనుకున్నాం అనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన కలర్ ఇది, మీకు కావాల్సిన కలరు ఇది తీసుకుందాం. చూడండి, ఇక్కడ మీరు సిమిలారిటీ పెంచే కొందికి ఓకే, అక్కడ బ్లూ కలర్ ఎందులో అయితే ఉంటుందో, బ్లూ కలర్ ఎందులో అంటే ఆర్జీబీ కలర్స్లో, అంటే ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో ప్రతి దాంట్లోనూ బ్లూ కలర్ ఉంటుంది, కొంచెం ఎంతో కొంత బ్లూ ఉంటుంది. సో ఇక్కడ పెంచే కొందికి ఆల్మోస్ట్ మీకు మొత్తం కవర్ అయిపోతుంది. 100% పెట్టినప్పుడు అన్నిట్లోకి కవర్ అయిపోతుంది. అక్కడ చూడండి, ఉన్న కలర్స్ అన్నిట్లోకి ఆర్జీబీ మిక్స్ అయితేనే కదా, రెడ్, గ్రీన్, బ్లూ మిక్స్ అయితేనే ఇక్కడ ఉన్న కలర్స్ అనేది వస్తాయి. సో అందుకని టోటల్ తీసేసుకుంటుంది. ఓకే, మీరు 10% లేదా 20% అలా పెట్టారనుకోండి, పర్టికులర్గా ఎక్కడైతే ఆ కలర్ ఉందో అక్కడ మాత్రమే రీప్లేస్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకి రీప్లేస్ చేసింది చూడటానికి కొంచెం పర్లేదు. చూడండి, ఇది కాకుండా గ్రీన్ తీసుకుందాము. చూడండి, గ్రీన్ తీసుకున్నాను. ఇదే కలర్, సేమ్ ఇది రీప్లేస్ కలర్లో ఇదే ఉంచాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడెక్కడైతే నాకు గ్రీన్ మెయిన్గా ఉందో అక్కడ మొత్తం ముందు తీసేసింది, అక్కడ ఈ కలర్ని అయితే ఫిల్ చేసింది. చూడటానికైతే వెనకున్న ఇమేజ్ అయితే మనకి డిస్ప్లే అయితే అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం సాలిడ్ కలర్ అంటామో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తుంది, సాలిడ్ కలర్ అన్నప్పుడు జస్ట్ పోసేస్తుంది, ఇంక్ మొత్తం అదే ఆ కలర్ మొత్తాన్ని దాని మీద పోసేసినట్టు చూపిస్తుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ అది అవసరం అనుకుంటే పెట్టుకోండి, లేదు అనుకుంటే తీసేసుకోండి. బాగా అబ్జర్వ్ చేయండి, అక్కడ ఉన్న వాటన్నిటిలోకి రిమూవ్ చేసేస్తుంది. అలాగే 100% పెంచితే మొత్తం రిమూవ్ చేసేస్తుంది. ఓకే, ఓకేనా, ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది కలర్ రీప్లేస్ ఎఫెక్ట్ అనమాట ఇది. ఓకే, చాలా చోట్ల యూజ్ చేస్తూ ఉంటారు, బట్ చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఇలాంటి ఎఫెక్ట్ అనేది మనకి కనపడుతుంది. ఓకే, ఇది మాత్రం సాలిడ్ కలర్ అనేది మనకు కావాలి అంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.